వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని నిజాంపట్నం కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంలో ఊరేగించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవస్థానం నుండి 2 కిలోమీటర్ల మేర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి ముందు రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో శ్రీరంగనాథుని అవతారంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత రోజు స్వామివారి తెప్పోత్సవంలో ఉభయ దేవులతో ఊరేగింపులో ఉన్నారు కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగుతారు. ఈ తెప్పోత్సవం ఏర్పాటులో ఈరోజు స్వామివారి అత్యంత వైభవంగా ఊరేగించనున్నాం. దానికి గాను భరతనాట్యం ప్రోగ్రాము, వేరే మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తెప్పోత్సవంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశయ్య. ఈ తెనాలి 1 టౌన్ పరిధిలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ధనుర్మాస సందర్భంగా నిన్న గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈరోజు ఈ తెప్పోత్సవం అనేది ఈ కెనాల్లో జరుగుతూ ఉంది. దీని నిమిత్తం అంతా సఫిషియెంట్గా ప్రాపర్గా జరగాలని భగవాన్ నేర్చుకుంటూ మంచి బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశేషంగా హంసవాహనంపై దేవాలయంకి పడమర వైపు ఉన్నటువంటి పడవల కాలువలో దేవాలయం దగ్గర నుండి విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, విశేష పూజలతో
స్వామివారు అందరికీ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఇరిగేషన్ శాఖ వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు, అలాగే ప్రత్యేకించి డిఎస్పీ గారు చాలా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో, అలాగే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో స్వామివారికి ధనుర్మాసం అయిన తదుపరి చేసే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ రోజున బయలుదేరి స్వామివారి విఎస్ఆర్ కాలేజీ దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళా దేవాలయానికి చేరడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం.